ఆరాధించుకోవాలి. మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు ఎవరు? ఆరాధనకు యోగ్యుడు, ఆయన పూజ్యుడు, ఆయన అర్హుడు, కీర్తనీయుడు. ఎవరమ్మా మనం సేవించే దేవుడు ఎవరు చెప్పండి? ఆరాధనకు యోగ్యుడు ఆయన, పూజ్యుడు ఆయన, కీర్తనీయుడు ఆయన. ఆమేన్. దేవుడు వాక్యంలో మనం గమనిస్తున్నాం. 147 కీర్తన 1వ వచనం ఇలా రాయబడింది, యెహోవాను స్తుతించుట మంచిది. ఆమేన్. ఏంటంటే చెప్పండమ్మా, దేవుని స్తుతించుట మంచిది. 92 కీర్తనలు కూడా మహోన్నతుడా నీ నామం కీర్తించుట మంచిది అని మనం చూస్తున్నాం. అంటే దేవుని స్తుతించుట అనేది ఎలాంటిది చెప్పండమ్మా? మంచి కార్యం. ఆమేన్. స్తుతించుట అంటే అర్థం ఏమిటి అంటే దేవుని పట్ల మనకున్నటువంటి గౌరవ భావాలను తెలియజేయడమే స్తుతించుట. ఆమేన్. ఒక వ్యక్తి పట్ల మనం గౌరవము అభిమానం ఉన్నట్లయితే ఆ వ్యక్తి మనం ఏం చేస్తాము? అభిమానిస్తాము, గౌరవిస్తాము, ప్రేమిస్తాము. అవునా కదా? ఒకవేళ చేస్తున్నామా మనకి ఇష్టమైనటువంటి వ్యక్తి లేక ఒక పెద్దలుగా మన దగ్గరికి ఎవరైనా వచ్చారు అంటే వారు మనకి ఇష్టమైతే వారిని మనం ఏం చేస్తాం చెప్పండి? గౌరవిస్తాము, ఘనపరచడానికి ప్రయత్నం చేస్తాం. వారికి ఎన్నో మన చేతనైత మటుకు సత్కార్యాలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. అవునంటారా కాదంట? ఎందుకు? ఒక వ్యక్తి పట్ల మనం అలాంటి గౌరవభావం కలిగి మనం ఎలాగ సంతృప్తిపరచాలో, ఎలాగో ఆయనను సంతోషపెట్టాలో మన చేతనైన రీతిలో మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. అవునంటారా కాదు? కొన్నిసార్లు సన్మానిస్తూ ఉంటాం, కొన్నిసార్లు దండలు వేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఓకలు ఇస్తూ ఉంటాం, కొన్నిసార్లు శాలువ కప్పుతూ ఉంటాం, కొన్నిసార్లు ఆయన గురించి వాస్తవం అయినా కాకపోయినా కొన్నిసార్లు ఆయన గురించి పొగుడుతూ ఉంటాం. పలానైనా ఇలా అలా అలా అని పొగుడుతూ ఉంటామా? పొగడమా? కొన్నిసార్లు ఎవరిని కూర్చున్నా పొగిడినా పొగడకపోయినా, ఒకవేళ పొగిడినా అవి కొన్నిసార్లు వాస్తవం కావచ్చు, వాస్తవము కాకపోవచ్చు. కానీ ప్రభుని గురించి మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రియులారా, మనం ఏదైతే ప్రభుని గురించి మనం చెప్పుకుంటామో అవన్నీ కూడా అక్షర సత్యం. ఆమేన్. ఉదాహరణకు జ్ఞాపకం, ఆయన గొప్పవాడు అని మనం అన్నామనుకోండి, వాస్తవానికి ఆయన గొప్పవాడే. ఆయన నీతిమంతుడు అన్నామనుకోండి, వాస్తవానికి ఆయన నీతిమంతుడు. ఆయన సత్యవంతుడు అన్నామనుకోండి, వాస్తవానికి ఆయన సత్యవంతుడు. అంటే ఏ పదమును ప్రభువుకు మనం ఆపాదించినా ఆ వాటన్నిటికీ ఆయన యోగ్యుడే. ఆమేన్. ఒకవేళ మనుషులకు ఒకవేళ ఏదైనా పదం ఆపాదించామనుకోండి, అవి కొన్నిసార్లు వాస్తవం కావచ్చు, కాకపోవచ్చు, కొన్నిసార్లు కావలసుకొని గొప్పలు చెప్పుకోవచ్చు. కానీ దేవుని విషయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరాధన అంటే ఏంటి అంటే ప్రభుడు ద్వారా దేవుడు ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడో, ఆయన ఏం చేయగలడో వాటన్నిటిని నెమరు వేసుకుంటూ ధ్యానిస్తూ ఆయన మన నోరారా మనస్సారా ఆయనని కీర్తించడమే ఆరాధన. ఆమేన్. ఆయనను పొగడమే ఆరాధన, ఆయనను ఘనపరచడమే ఆరాధన, ఆయనను హెచ్చించడమే ఆరాధన, ఆయన ఎదుట సాగిలపడమే ఆరాధన. కాబట్టి ఈ సందర్భంలో మనం ఏం చేయడానికి మనం నిలబడ్డాము అంటే, ఏ దేవుణ్ణి అయితే మనం కలిగి ఉన్నామో ఆయన మన రక్షకుడు కనుక, మన విమోచకుడు కనుక ప్రభువు ద్వారా ఆ దేవుడు ఆరాధనకు యోగ్యుడు. ఆయన ఎవరండి? ఆరాధనకు యోగ్యుడు. ఆయన లాగా, ఆయన లాంటి వారు, ఆయన పోలిన వారు, ఆయనకు సరి సమానమైన వారు, ఆయనకు సాటి అయిన వారు లోకంలో ఎవ్వరూ లేరు. కాబట్టి అలాంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఆ మహిమ గల దేవుణ్ణి, ఆ స్తుతికి పాత్రుడైన దేవుణ్ణి, ఆ కీర్తనీయుడైనటువంటి దేవుణ్ణి మనం నోరారా మనం ప్రభువు ద్వారా ఆయనను ఘనపరచడమే దేవుణ్ణి ఆరాధించడం. ఆమేన్. దేవుణ్ణి ఆరాధించడానికి మనం ప్రభువు ద్వారా మనం ఏం చేయాల్సిన అక్కర్లేదు. ఆయన ఎడల కృతజ్ఞత భావం కలిగి ఆయన గొప్పతనాన్ని మనం అర్థం చేసుకుంటూ ఆయన ప్రేమను మనం అనుభవిస్తూ ప్రభువు ద్వారా ఆయన మన ఎడల ఏం చేశాడో ఆ కార్యాలను నెమరు వేసుకుంటూ ఆమేన్. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు కానీ, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కానీ వాటన్నిటిని నెమరు వేసుకుంటూ మనం నోరు తెరిచి మన హృదయం అంతటితో ఆయనని కీర్తించడమే ఆరాధన. ఆమేన్. ఆయనను పొగడమే ఆరాధన, ఆయన ఘనపరచడమే ఆరాధన. ఈ ఆరాధన అనే పదానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. సన్నతించడం, హెచ్చించడం, కీర్తించడం, పూజించడం, ఘనపరచడం. అర్థమవుతుందమ్మా?
కొనియాడడం, ఇవన్నీ కూడా ఆరాధనకు పర్యాయ పదాలు. ఆమె కొనియాడడం అన్నా ఆరాధన, స్తుతించడం అన్నా ఆరాధనే, ఘనపరచడమైనా ఆరాధన, సన్నిధించడమైనా ఆరాధన. కాబట్టి మనం అందరం కూడా ప్రభుని బిడ్డలారా, ప్రభుని ఆరాధించడానికి ఎలా ఆరాధించాలి మరి? దేవునికి స్తోత్రం కలవాక మనం ప్రభుని బిడ్డలారా ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆరాధన అనేది కొన్ని చోట్ల మౌనంగా ఆరాధిస్తారు. ఆమె కొన్ని చోట్ల ప్రభుని బిడ్డలారా దేవునికి స్తోత్రం కలవాక ఉత్సాహాన్ని పట్టలేక, ఆ సంతోషాన్ని మనం పట్టజాలక మనం ఏం చేస్తాం చెప్పండి? కొన్నిసార్లు బిగ్గరగా మనం నోరు తెరిచి ప్రభువును ఆరాధిస్తాం. ఏది తప్పు పట్టుకోవడానికి వీలు లేదు. అర్థమవుతుందా? కొన్ని చోట్ల ఒక్కొక్క క్రమాన్ని బట్టి ప్రభుని గనపరుస్తారు. అంత మాత్రాన ప్రభుని ద్వారా వారు చేసేది తప్పు, మనం చేసేది కరెక్టు, లేక వాళ్ళు చేసేదే ఒప్పు, మనం చేసేది తప్పు అనడానికి వీలు లేదు. కొన్ని సంఘాలలో వారి వారి క్రమాన్ని బట్టి ప్రభుని ఏం చేస్తుంటారు? గనపరుస్తూ ఉంటారు. ఏది చేసినా ప్రభుని ద్వారా మనం గుర్తెరగాల్సిన విషయం ఏంటంటే, సంఘ క్రమాలు వేరు ఉండొచ్చు, నడిపించే విధానాలు వ్యత్యాసంగా వేరుగా ఉండొచ్చు, కానీ అందరూ గనపరిచే దేవుడిని చెప్పండి అండి. ఆరాధనకు యోగ్యుడైనటువంటి మన ప్రభువునే ఏం చేస్తున్నాం చెప్పండి? గనపరుస్తూ ఉన్నాం. ఆమె కాబట్టి మనం ఎవరిని కూడా ప్రభుని ద్వారా ఏమనడానికి వీలు లేదు. అది అనే పని మనది కాదు. ఒకరి వైపు వేలెత్తి చూపించే పని మనది కాదు. మన పని ఏంటి? దేవునికి మనకు ఉన్నటువంటి సంబంధాన్ని మనం ప్రభుని ద్వారా కలిగినటువంటి ఆ సంబంధాన్ని కలిగినటువంటి మనం ఆయనతోనే ఇంకా మనం సత్సంబంధాన్ని పెంచుకుంటూ ఆయనలో ప్రభుని ద్వారా మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఆమె ఆయనలో ఆనందించడానికి ప్రయత్నం చేయాలి. ఆమె కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని స్తోత్రం పిలువాక మనం అందరం కలిసి నోరు తెరిచి ప్రభువును మనం గణపరుచుకుందాం. ఆమె హల్లెలూయా. మళ్ళీ చెప్పండి అమ్మా, హల్లెలూయా. ఆరాధనలో ఏ పాట పాడతారు కదా? ఏ పాట చెప్తారు అమ్మా? ఓకే, ఆ పాట పాడతారా? రైట్. దేవుని స్తోత్రం. మీకు అందరికి వచ్చినటువంటి పాట, మీకు ఏ పాట వస్తుందో ఆ పాట పాడుతూ మనం అందరం కూడా పాట పాడడం గొప్ప విషయం కాదు. పాట మనం ఆస్వాదించాలి, పాటలో మనం మైమరిచిపోవాలి. ఆమె హల్లెలూయా. పాట పాడుట ద్వారా దేవుని ఆత్మవశులుగా మనం మారాలి. ఆమె కేవలం వంతు గంతేసినట్టుగా ఏదో పాట పాడుతున్నాం, అందరూ పాడుతున్నారు, నేను పాడుతున్నా అంటే అది మనకు అది ఆశీర్వాదకరంగా ఉండదు. ప్రభు సన్నిధిని మనం అనుభవించాలి. ఆమె ఆయన ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామంను కూడుకుంటారు అక్కడ ఎవరు ఉంటారని చెప్పాడు? ప్రభు ఉంటానని తెలియజేశాడు. ఆయన సన్నిధి మనతో ఉంటుంది. ఆమె ఆయన కృప మనల్ని ఆవరిస్తూ ఉంటుంది. ఆయన ఆత్మ చేత ఆయన మనల్ని ఆవరిస్తూ ఉంటాడు. ఆత్మస్వరూపుడుగా మనం సంచరిస్తూ ఉంటాడు. ఆమె కాబట్టి ఆ ఆత్మ స్పర్శ మనం తాకగలగాలి. ఆమె ఆ ఆత్మ వశంలోనికి మనం వెళ్ళగలగాలి. హల్లెలూయా. కాబట్టి ఉదయకాల సమయంలో మనం అందరం నోరు తెరిచి ప్రభువును దేవుని స్తోత్రం మనం నోరారా మనసారా మనం ప్రభువుని ఏం చేసుకుందాం చెప్పండి? ఆరాధించుకుందాం. ఆమె ఆరాధించేటప్పుడు ఎవ్వరు కూడా కన్నులు తెరిచి చూడాలి. మొదటి విషయం. రెండవది, ఆరాధించేటప్పుడు ప్రభువుని ద్వారా నోర్లు మూసుకొని ఉండదు. మూడవది, ఆరాధించేటప్పుడు ప్రభువుని ద్వారా దేవుని స్తోత్రం కేవలం హల్లెలూయా స్తోత్రంలోకే పరిమితం కాకుండా దేవుడు మనకి ఏం చేశాడో అన్నిటిని మనము నెమరు వేసుకుంటూ, ప్రభువా నా జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేశాడు, నేనేమై ఉన్నానో చెప్పండి. మీ దయ మీ కృప ఉంటుంది. ఆయన మనం విమోచించిన దేవుడు, మమ్మల్ని కొన్న దేవుడు, మమ్మల్ని కన్న దేవుడు, మనం రక్షించిన దేవుడు, నీ బిడ్డలుగా మనం స్వీకరించిన దేవుడు అని ప్రభువుని దేవుని కార్యాలను మనం ఉదయం నుంచి రాత్రి వరకు తలపోస్తే ఆ కార్యాలు చెప్పండి అమ్మా వర్ణించలేము. కాబట్టి ఆ కార్యాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటూ కొద్దిసేపు మనం ప్రభువుని స్తుతిస్తూ ఆ పాట పాడుకున్న తర్వాత మనం ఆరాధనను మనం క్లోజ్ చేసుకుందాం. ఓకే, దేవునికి స్తోత్రం. అందరికి వందనాలు. మరియు ఒకసారి అందరం లెట్ us lift our hands and open our mouth and then we will praise our God. ఆమేన్. మనం అందరం కూడా దేవునికి స్తోత్రం కలుగాక మనం అందరం చేతులెత్తి దేవునికి స్తోత్రం అందరం చేతులెత్తి we lift our hands and దేవునికి స్తోత్రం కలుగాక we turn our minds towards Lord and we will praise our God. Thank you Jesus. పరిశుద్ధాత్మ దేవుడా నీకు మహిమ కలుగునుగా.
బహున్నతుడానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుడా మీ నామం స్తుతింపబడును గాక నాయన. కీర్తనీయుడా మీ నామం పూజింపబడును గాక నాయన. అయ్యా అయోగ్యులమైన మాకు నాయన నేను సేవించే భాగ్యం మాకు ఇచ్చినందుకు నాయన మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. మీరు మా దేవుడు నాయన, మీరు మా రక్షకుడు నాయన, మీరు మా విమోచకుడు నాయన, మా ప్రభువులను నాయన విడిపించిన దేవుడు నాయన, మీ రక్తం చేత మమ్మల్ని కొన్న దేవుడు నాయన. ప్రభువా మీ కుమారులుగా మీ కుమార్తెలుగా మనం అంగీకరించిన దేవుడు ప్రభువునికి స్తోత్రం నాయన. మీరు నిన్న నేడు రేపు మారని దేవుడు అయ్యా. మీరే సజీవుడు నాయన, మీరే మొదటి వాడవు కడపటి వాడవు నాయన, మీరే ఆది అంతము లేనటువంటి దేవుడు నాయన, మీరే అల్పయు మేఘైనటువంటి దేవుడు ప్రభువానికి స్తోత్రము నాయన. ఈ ఉదయకాల సమయములో తండ్రి మిమ్మల్ని ఘనపరుస్తూ ఉన్నాము నాయన, మిమ్మల్ని సన్నతిస్తూ ఉన్నాము నాయన, మీ నామం చేస్తూ ఉన్నాము నాయన. అయ్యా మీకు సాగిల పడుతున్నాం తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. మీరే మా ప్రభు, మా రాజు, మా ప్రభువుడవు నాయన, మీరే మా కోటవు, మీరే మా కొండవు నాయన, మీరే ప్రభువా మా ఆశ్రయ దుర్గము నాయన, మీరే మా దాగు చోటు ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్ నాయన. హల్లెలూయా, గ్లోరీ టు జీసస్ నాయన. నాయన నీకు మహిమ నాయన. ఓ కోట్లాను కోట్ల దూతల చేత నాయన, కోట్లాను కోట్ల ప్రజల చేత నాయన, ఓ 24 ప్రజల చేత నాయన, కెరూబులు సెరువుల చేత నాయన నిత్యము సేవింపబడుచున్న మా యేసయ్యా మీకే స్తోత్రములు నాయన, మీకే ఘనత నాయన, మీకే ప్రభావములు కలుగును గాక నాయన. పరిశుద్ధాత్మ దేవుడా మీరు స్తుతించదగిన దేవుడు నాయన, కీర్తనీయుడవు నాయన, పూజనీయుడవు నాయన. ప్రభువా మీరు అర్హుడవు, యోగ్యుడవు నాయన, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. హల్లెలూయా, థాంక్ యూ జీసస్, థాంక్ యూ జీసస్. ఆమేన్, హల్లెలూయా, థాంక్ యూ జీసస్.
తెలుసుకుందాం, దేవుని కీర్తించుకుందాం, ఆయన సన్నిధిని తెలుసుకుందాం. ఆయన